3 పాటలు ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకొని, అందులో ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ ఆల్మోస్ట్ 90 మిలియన్ అయింది. రిలీజ్ ముందు 100 మిలియన్ అయినా ఆశ్చర్యపోకర్లా. సో అలాంటి పాట ఈరోజు గ్లోబల్గా ట్రెండ్ అవుతుంది. అలాంటి పాట సృష్టించిన భీమ్స్ ఎక్కడ? భీమ్స్ చాలా చెప్పాడు నా గురించి. ఈ సినిమాలో మీరు వింటున్న ప్రతి ట్యూన్, ప్రతి కంపోజిషను భీమ్స్ తన గుండెల్లోంచి కంపోజ్ చేసినటువంటి పాటలు. నేను నా కథలో ఉన్న సిచ్యువేషన్స్ మాత్రమే తనకి డ్రైవ్ చేశా, ఇలా ఉంటే బాగుంటుందని. ఎవ్రీ ట్యూన్ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయించుకొని చేశాడు. భీమ్స్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పటాస్ ఫిలిం నుంచి మేము ట్రావెల్ అయ్యాం. అన్ఫార్చునేట్లీ ఆ సినిమాకి పని చేయలేకపోయాం. భీమ్ సాంగ్స్ ఎప్పుడు రూట్స్లో ఉంటాయి. నాకు ఆ సాంగ్స్ చాలా ఇష్టం. మొత్తానికి నీతో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సో నాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి ఈరోజు సినిమాని మ్యూజికల్గానే ఒక హైప్ తీసుకొచ్చావు. అండ్ థ్యాంక్ యూ భీమ్స్. అలాగే ఈ పాటలు రాసిన లిరిక్ రైటర్స్ మా భాస్కర్ భట్ల గారికి అద్భుతంగా రాశారు. భార్యాభర్తల మధ్య ఉన్న ఒక సృజనాత్మకమైన సాహిత్యం, ఒక గీత అటు వెళ్లకుండా ఇటు రాకుండా చాలా చక్కగా రాశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే